Welcome to my stream. It's me Jimmy Star Ravi. Today I am showing you how to fix a sticker in with our mobile into our mobile. చూస్తున్నారుగా ముందైతే స్టిక్కర్ అయితే తీసుకోవాలి. ఫోన్ అయితే వెనకాలైతే క్లీన్ చేసుకుని ముందు వాళ్ళైతే కట్ చేసేస్తారు. కట్ చేసిపోతే ఏమైనా కటింగ్ కాకపోతే కటింగ్ చేసుకుని నిదానంగా తీసుకోవాలి. వేస్ట్ అయితే ముందైతే మనం తీసుకున్న ప్యాడ్కి అయితే అంటి చేసుకోవాలి. వేస్ట్ అంతా తీసేయాలి ముందైతే. తీసేసుకున్నాక అది ఫ్లాష్కి అయితే ఇస్తారు. ఫ్లాష్ మీద వేస్తే ఫ్లాష్ నాశనం అయిపోద్దని తీసేయాలి. కెమెరాకి ఫ్లాష్కి అన్నిటికి ఇస్తారు. అది పెద్ద కెమెరాకి. అయితే మనం అయితే అన్నీ తీసాం. ప్రస్తుతానికి కెమెరాకి అయితే పిక్ వేసేద్దాం. ఫిక్స్ అయిందో లేదో మళ్ళీ ఒకసారి చేసిన తర్వాత చూసుకోవాలి మనం. అవ్వలేదంటే మళ్ళీ తీసుకొని నీట్గా వేసుకోవాలి. నాకైతే అవ్వలేదు అనిపించింది. కొద్దిగా మళ్ళీ తీసి కొద్దిగా అడ్జస్ట్ చేశాను. పడిపోయింది చూడండి. ఓకేనా, కరెక్ట్గా పడింది. కూడా అది అయిపోయింది. తర్వాత ఇంకా కటింగ్ లేవలేదు. కటింగ్ ఇస్తుంటే బాగుండేది. మొత్తం ఫుల్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం తీయాల్సి వస్తుంది. చిన్న చిన్న వేస్ట్ ఉంటాయి కదా, అవి అయితే ముందు అంటించేసుకున్నాం. అంటించిన లాభం లేదు. కొన్ని వెళ్ళిపోయినాయి నాకు. అది వెళ్ళిపోయింది. అసలు ఒక్క రోజు కూడా అంటుకోలేదు. అది వెళ్ళిపోయింది. అది వాళ్ళు ఇచ్చారు, మనం పెట్టాలి. అది తృప్తి కోసం పెట్టాను. దానికైతే సౌండ్ బార్ కూడా ఫిక్స్ చేసాం. సౌండ్కి ఉన్న స్టిక్కర్ కూడా వేసాం. అదొకటే మిగిలింది ఫ్రెండ్స్. చిన్నది ఎట్టపోయింది కనమల్ల. అసలు సౌండ్ స్టిక్కర్ మాత్రం కరెక్ట్గా ఫిక్స్ అయింది ఫ్రెండ్స్. వేసి ముందు ఫోన్ సైడ్ పెట్టేద్దాం. ఇప్పుడైతే మొత్తం స్టిక్కర్ తెద్దాం. ఇది పెట్టింది ఫ్రెండ్స్ నాకు ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్, మినిమం హాఫ్ అన్ అవర్ పట్టింది. ఫస్ట్ టైం కదా, మధ్యలో ఉంటుందిలే.
ఎంత తీసినా రాలేదు గాయస్. అట్లా అటు కూర్చొని సప్పని తెగిపోయింది నాకు. అటు కూర్చాను, చేతికి ఎక్కిపోయింది. ఓకే, మొత్తానికి వేస్ట్ అయితే ముందంతా తీసుకున్నాక మన ఫోన్ అయితే తెరదిప్పేయాలి. ముందైతే క్యామ్ నుంచి రావాలి, నేను తెరదిప్పేసాను. మళ్ళా లాగి తీసి వేసి ఫ్రెండ్స్, అర్థమే కాల ఫస్ట్ టైం కాబట్టి. సిమ్ ట్రేక్ కరెక్ట్గా పడింది ఫ్రెండ్స్. సిమ్ ట్రేక్ కూడా బాగానే పడింది, కరెక్ట్గా ఫిక్స్ అయింది అది కూడా. ఇంకా గుచ్చుకుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్. పైన పోసాను. ఓకే, మొత్తానికి వేస్ట్ అంతా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ 10 నిమిషాల నుంచి ఒక 20 నిమిషాలు అట్టే మొత్తం అదే ఉంటుంది. చూడండి ఎంత కష్టపడతాను. అప్పుడు మన తల మీద నుంచి వేసాను నేను, కానీ ఏందో పర్లేదు ఫ్రెండ్స్, తలకాయ తినేసింది. స్క్రీన్ గార్డ్ వేసినంత ఈజీ అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇది చాలా ఎంబ. కరెక్ట్గా పడినట్టే ఉంటుంది, మళ్ళీ కరెక్ట్గా పడట్లే ఎంతసేపు చూసినా. దాన్ని పెడదాం పల్ల. తీయటం వేయటం, తీయటం వేయటం, తీయటం వేయటం, వేసి 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 లాస్ట్కి ఫిక్స్ అయింది. చాలా సేపు పట్టింది. ఇది హాఫ్ కట్ అయితే తొందరగా వేసి ఫ్రెండ్స్, అది నాకు అర్థమైంది. హాఫ్ కట్ అయితే కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది తొందరగా. ఫుల్ కట్ అయిపోవాలి అసలు ఏం అర్థం కావట్లే. ఒకటేస్తే ఒకటి అట్లా ఖచ్చితంగా. ఫ్రంట్ స్పీకర్ వేస్తే ఎయిర్ బ్లాస్ట్ పడట్లే, ఎయిర్ బ్లాస్ట్ వేస్తే స్పీకర్ పడట్లే. వేసి 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 మొత్తానికి ట్రైన్ అయ్యాను ఫ్రెండ్స్. ఎంతసేపు పట్టిందో నాకే తెలియలే. సేపు వీడియో తీసాను, నాకు ఫస్ట్ టైం తెలుసు.
ఈసారి తెస్తే ఏం చేస్తానంటే మామూలుగా పైన వేసేస్తా, కింద ముందు ఫస్ట్ మిడిల్ వరకు చూసుకుంటా కరెక్ట్గా పడిందా లేదా అని. సైడ్లో ఏముందా, ఏదైనా తప్పు పడితే అది కట్ చేసుకుందాం, అది ఏం కాదు, పేపరే కదా అదే. కట్ చేసుకుని దానివల్ల సంవత్సరం క్యాన్కేమో కరెక్ట్గా పడుతుంది, మిగతాదంతా వెనకాల స్పీకర్కి పడట్లా, ఛార్జర్ పడట్లా, అన్నిటి కట్ చేసి అప్పటికి ఇది పుట్టేసింది నాకు. చూసా పడుతుందిలే అనుకుంటే మళ్ళా ఒకసారి పడేసిన అయిపోయింది అని. కింద పైన అయితే ఫిక్స్ చేయడం కష్టమే ఫ్రెండ్స్. సైడ్లో మిడిల్ ఓకే, మధ్యలో అటు ఇటు ఓకే.
ఎట్టో ఒకటి కష్టపడి అయితే మొత్తానికైతే కంప్లీట్ అయితే అయిపోవచ్చింది. చిన్నది అది ఒక్కరు అంటుకున్న దొరికింది నాకు. మొత్తానికి అతికేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే మన కథలోకి అయితే మన గన్ అయితే వచ్చింది AK-47. గన్ అయితే పర్లేదు గాయస్, బాగానే ఉంది గన్ను. రెస్పాన్సిబిలిటీ బాగుంది గన్నుకి. ఫైవ్ మినిట్స్ హీట్ చేసి పేస్ట్ చేయటం అయిపోయింది. మొత్తానికి మళ్ళీ గన్ అయితే లైట్గా టచింగ్ ఇచ్చేస్తే మనం అనుకున్న పని అయితే అయిపోద్ది ఫ్రెండ్స్. అంటించేసిన తర్వాత హీట్ గన్ అయితే పెట్టి దాన్ని కొద్దిగా గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం రెడీ అయిపోద్ది. చెయ్యి కాలిపోతుంది ఫ్రెండ్స్, అంత హీటు తట్టుకోలేకుండా నా చెయ్యి. సర్ర అన్నది చప్పన తీసి పక్కన పెట్టేసా. హెయిర్ డ్రైయర్ ఆరబెట్టినట్టే, మొత్తం అంటుకుందో లేదో తెలియక మామూలుగా రోజుసేపు హెయిర్ డ్రైయర్ పెట్టినట్టు పెట్టేస్తే మొత్తం పేస్ట్ అయిపోద్ది ఫ్రెండ్స్. నాకైతే కొన్ని ఎయిర్ బలూన్స్ అయితే వచ్చాయి, నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం కాబట్టి ఎయిర్ బలూన్స్ వచ్చినాయి. నెక్స్ట్ టైం మంచిగా వేస్తానని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ వచ్చింది నాకు. కానీ పర్లా, వేస్ట్ చేయకుండా దాన్ని కరెక్ట్గా పేస్ట్ చేశానంటే నా మీద నాకే ఇంప్రెషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న ఎయిర్ బలూన్లు అయితే పగలగొడుతున్నాను ప్రస్తుతానికి.
కొద్దిగా ఎయిర్ బలూన్స్ వరకే, మిగతా అంతా ఓకే అయిపోయింది. నాకు ఎయిర్ బలూన్స్ ఉన్నాయి, కొద్దిగా ఎయిర్ బలూన్స్ ఈసారి కంట్రోల్ చేసుకుంటే ఓకే అయిపోద్ది. 10 బలూన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. బలూన్స్ కోసం ఆలోచిస్తే స్క్రీన్ కూడా వేయలేం. అదే అన్నట్టు ఇది కూడా వేయలేం. అటువంటిప్పుడు స్టిక్కర్ కూడా వేయలేం. స్క్రీన్ కూడా వేయలేనప్పుడు స్టిక్కర్ కూడా వేయలేం. అదిగోండి ఫ్రెండ్స్, స్టిక్కర్ ఎట్టు ఉంది మొత్తం నాకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎయిర్ బలూన్స్ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4 5, ఇంకా 5 బెలూన్స్ అయితే వచ్చాయి. దాంట్లో 3 అడ్జస్ట్ అయిపోయినాయి, 2 మిగిలిపోయినాయి. అవి ఏం కాదులే, అది నచ్చల తీసేసాను ఫ్రెండ్స్. దాన్ని ఇది పుట్టిస్తూ ఉందా ఎయిర్ బలూన్స్ బాగా కొడుతున్నా. దానికి నేను కూడా స్టిక్కర్లు వేసేది నేర్చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా కెమెరాకి కొంట ఈసారి కెమెరాకి వేస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర చిన్న కెమెరా 59 ఉంది, దానికైతే వేసేదానికి ప్రయత్నిస్తాను. లెన్స్కి క్యామ్కి అంతా వేసేదానికి ప్రయత్నిస్తాను, ఆడబెడతాను చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్లు వెనక సైడ్లు ఎడ్జెస్ ఓకే. ఫుల్ కవరేజ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి. హౌ ఈజ్ ఇట్ గాయ్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఫుల్ వేసిన తర్వాత ఇలాగొచ్చింది నాకు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ వీడియోలో కొద్దిగా ఏదైనా